హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ ఫర్ యూ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు ఒక ల్యాన్ కేబుల్ అనేది అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఈ ల్యాన్ కేబుల్ ఎందుకు తీసుకోవాలంటే, ఈ ల్యాన్ కేబుల్ ద్వారా మనం కనుక ఇంటర్నెట్ అనేది ల్యాప్టాప్ కానీ, కంప్యూటర్ కానీ, లేకపోతే మొబైల్ కానీ కనెక్ట్ చేసినట్లయితే ఇంటర్నెట్ యొక్క స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందన్నమాట. కాన్స్టెంట్గా అంటే ఎంత ఎంబీపీఎస్ వస్తుందో అంత ఎంబీపీఎస్ అనేది పర్ఫెక్ట్గా మనకి ఇస్తుందన్నమాట. అదే కనుక మనం వైఫై ద్వారా కనెక్ట్ చేసినట్లయితే నియర్ బై అయితే పర్వాలేదు, యాజ్ ఇట్‌గా తీసుకుంటుంది. అదే నియర్ బై లేనట్టు మనం డిస్టెన్స్‌లో ఉన్నామనుకోండి, అప్పుడేమవుతుందంటే మనకి వైఫై అనేది ఎప్పుడు కూడాను అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటది. కాన్స్టెంట్‌గా ఒక స్పీడ్ అనేది మెయింటైన్ చేయదనమాట. ఒక్కొక్కసారి కేబీస్‌లో పడిపోతుంది. తర్వాత ఎంబీబీస్‌లోకి వెళ్తుంది. ఇలా జంప్ అవుతూ ఉంటుంది. అదే గనక మనం కేబుల్ ద్వారా గనక మనం ఇంటర్నెట్ కనెక్ట్ చేసినట్లయితే కాన్స్టెంట్‌గా ఉంటదనమాట. మాక్సిమం గేమ్స్ ఆడేవాళ్ళు కావచ్చు, లేకపోతే స్ట్రీమ్స్ చేసేవాళ్ళు కావచ్చు, తప్పనిసరిగా వైర్డ్ ఇంటర్నెట్టే యూజ్ చేస్తారు. వైర్డ్ ఇంటర్నెట్ వల్ల అంత యూజ్ ఉందనమాట. ఎప్పుడు కూడాను మనకి గేమ్ ఆడేటప్పుడు ల్యాగ్ గాని, లేకపోతే ఎఫ్‌పీఎస్ ఫుల్‌గా డౌన్ అవ్వడం గాని, ఎటువంటి సిట్యుయేషన్ అనేది రాదనమాట. అందుకే ప్రిఫర్ చేస్తుంటారు. మాక్సిమం చాలామంది మొబైల్‌లో ఆడేవాళ్ళు కూడా ఈ ల్యాన్‌ని ప్రిఫర్ చేస్తారనమాట. ఇది టైప్ సి అనమాట. టైప్ సి టు ల్యాన్ అండి. ఓపెన్ చేస్తాను. చూడొచ్చు, ఇది నేను ఒక ఆఫ్‌లైన్ మార్కెట్‌లో తీసుకున్నాను. బ్రాండ్ పెద్ద మ్యాటర్ కాదు. కాకపోతే ఎఫ్‌పిఎస్ స్పీడ్ చూసుకోండి. ప్లస్ ఇందులో ఇంకా 2 రకాలుంటాయి. ఫస్ట్ ఒకసారి నేను సీడీ వేరియంట్ తీసుకున్నాను. అందులో ఒక సీడీ ఉంటుంది. ఆ సీడీలో డ్రైవర్స్ ఉంటాయి. ఆ డ్రైవర్స్ ఇన్‌స్టాల్ చేయాలన్నమాట. అదైతే తీసుకోవద్దు. సీడీ డ్రైవర్స్ ఇన్‌స్టాల్ చేసుకుంది అన్నిటికి కంపాటిబుల్ కాదు. నేను ఇది మ్యాక్ యూజ్ చేస్తున్నాను, మొబైల్‌కి యూజ్ చేస్తున్నాను, విండోస్ యూజ్ చేస్తున్నాను. అన్నిటికి కూడా కంపాటిబిలిటీగా ఉంది. ప్లస్ దీనికి ప్లగ్ అండ్ ప్లే అనమాట. దీనికి ఎటువంటి డ్రైవర్స్ ఇన్‌స్టాల్ చేయాల్సిన పని లేదు. ఆహ్, నేను సపోజ్ మొబైల్ కనెక్ట్ చేయాలనుకోండి. ఫస్ట్ ఇలా మనకి ల్యాన్ కేబుల్ వస్తుంది కదా! ల్యాన్ కేబుల్‌కి ఇలా కనెక్ట్ చేసేసేయండి. కనెక్ట్ చేసిన తర్వాత మొబైల్‌కి ఈ విధంగా కనెక్ట్ చేస్తే సరిపోతుంది. చూడొచ్చు, మనం వైఫై ఆపేసిన తర్వాత వైఫై ఆన్ చేయలేదు. చూడొచ్చు, నేను వైఫై గాని, మొబైల్ నెట్వర్క్ గాని ఆఫ్ చేసి ఉంచాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మీరు. నేను కనెక్ట్ చేసిన తర్వాత ఇంటర్నెట్ అనేది ఓపెన్ చేశాను. ఒకసారి లాగ్ ఓపెన్ చేశాను. చూడొచ్చు. ప్లస్ పైన కూడా ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో చెప్తాను. ఇది మనకి మ్యాక్‌బుక్ యొక్క వెబ్ క్యామ్ అండి. పైన ఒక సింబల్ కనిపిస్తుంది, చూసారు కదా! ఇక్కడ ఉంది చూడండి. మనకి ల్యాన్ సింబల్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా ల్యాండ్ సింబల్ అనేది కనిపిస్తుంది. ఇంటర్నెట్ స్పీడ్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. ఇప్పుడు సపోజ్ మీకు క్రోమ్ బ్రౌజర్‌లో చూపిస్తుంది దీని యొక్క స్పీడ్ అనేది. మీరు ఆల్రెడీ కంప్యూటర్‌లో కూడా చూసుకోవచ్చనమాట. ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఎంత వస్తుందనేది. చూడొచ్చు, స్పీడ్ టెస్ట్ అనేది రన్ చేశాను. నేను 30 ఎంబీపీఎస్ యూజ్ చేస్తున్నాను. జియో బ్రాడ్‌బ్యాండ్ అనమాట. చూడొచ్చు, రీడ్ రైట్ స్పీడ్ 27.6, 26.5 ఉంది. మనకి డౌన్‌లోడ్ అండ్ అప్‌లోడ్ స్పీడ్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా ఉంది చూడండి. అదే గనక మనం ఇంటర్నెట్ కేబుల్ తీసేసాను. మొబైల్ డేటా ఆన్ చేశాను. మొబైల్ డేటా ద్వారా చేసినట్లయితే ఎంత స్పీడ్ వస్తుందనేది చెక్ చేద్దాం. వైఫై ద్వారా చెక్ చేయొచ్చు. కాకపోతే వైఫై నా పక్కనే ఉందనమాట. 1 ఫీట్ డిస్టెన్స్‌లోనే ఉంది. అందుకని మీకు స్పీడ్ అనేది పర్ఫెక్ట్‌గా చూపిస్తుంది. అదే మొబైల్ డేటా అయితే సర్వీస్ ప్రొవైడర్‌ని బట్టి చూపిస్తుందనమాట. మొబైల్ డేటా అయితే ఇంకా ఎక్కువ స్పీడ్ చూపిస్తుంది. కనిపించట్లేదు అనుకుంటా బహుశా. కాకపోతే ఇది కాన్స్టెంట్‌గా ఉండదనమాట. అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటది. మనకి డిపెండ్ ఆన్ నెట్వర్క్ స్పీడ్‌ని బట్టి డిపెండ్ అవుతూ ఉంటది. ఏదైనా వైర్‌లెస్‌గా కన్నా వైర్డ్ ద్వారానే ఇంటర్నెట్ చాలా కాన్స్టెంట్‌గా ఉంటుంది కాబట్టి, అందుకే వైర్డ్‌ని ప్రిఫర్ చేస్తాను. నేను అందుకే తీసుకున్నాను. ఎందుకంటే గేమ్స్ ఆడినప్పుడు ల్యాగ్ కాకూడదని. మాక్సిమం అప్‌లోడ్ అప్పుడు పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. వీడియో రికార్డ్ చేసి అప్‌లోడ్ చేయాలనుకోండి, పెద్ద ప్రాబ్లమ్ ఉండదు కానీ,
మనం స్ట్రీమ్ చేసేటప్పుడు మాత్రం ఇంటర్నెట్ అనేది ల్యాగ్ అవ్వకుండా ఉండాలంటే వైర్డ్ యూజ్ చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.